సిరికొండ మండలంలో మైనారిటీ సోదరులు ఘనంగా బక్రీద్ వేడుకలు నిర్వహించారు. ఈద్గాహ్ వద్ద ప్రత్యేక నమాజులు నిర్వహించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు ముస్లిం కమిటీ జమేతుల్లా మండల అధ్యక్షులు లియాఖత్ అలీ తెలిపారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా బక్రీద్ పండుగను జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఆ తరపున ఈదుల్ అజా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఏదైతే బక్రీద్ పండుగ ఉందో ఇది ఒక త్యాగానికి ప్రతిరూపంగా జరుపుకునేది. ఈ పండుగ శాంతి, దేశంలో శాంతి సమకూర్చాలని, ప్రపంచంలో శాంతి సమకూర్చాలని, అందరు కలిసిమెలిసి జీవించాలని, పంటలు బాగా వండాలని, అందరు సుఖ సంతోషాలతోని ఉండాలని ఈరోజు ఏదైతే మేము బక్రీద్ పండుగ నాడు నమాజ్ చేసినామో అందులో దేవుడితో ఇదే కోరుకున్నాము. మానవులు ఎందరైతే ఉన్నారో ప్రపంచంలో అందరూ మంచిగా జీవించాలని, మంచిగా సుఖ సంతోషాలతో బతకాలని, మంచిగా ఇప్పుడు ఈ వచ్చే పంట వర్షాకాలం పంట కాబట్టి మనకు మంచి వర్షాలు పడి రైతులు ఉత్సాహంగా ఉండి మంచి పంటలు పండించుకోవాలి, పంటలు కాపాడుకోవాలి, నష్టపోయే వర్షాల నుంచి కాపాడాలని ఇదే కోరుకుంటున్నాము. ఈ మెసేజ్ బక్రీద్ ఏంటంటే ఒక త్యాగానికి ప్రతిరూపము. మరి పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు, అంటే దీనికి ఒకటి ఏంటంటే ఉదాహరణ, పేద ప్రజలు ఎట్లా జీవిస్తారు, వాళ్ళ జీవితాల్లో ఏం ఇది ఉంటుంది అని దానికి ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ ఇది బక్రీద్ పండుగకి ఏదైతే త్యాగం ఉందో అది అంటే పురాతన యుగంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అనే ఒక దేవదూత ఉండేది. అతనికి చాలా రోజులు దేవుడు పిల్లలు ఇవ్వలేడు, అంటే పరీక్ష పెట్టిండు. అది దగ్గర 80 నుంచి 90 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక పిల్లగాడిని ఇచ్చిండు దేవుడు అతనికి. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ పిల్లగాడు దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి బహుశా ఒక 8-10 సంవత్సరాల పిల్లాడు అయిన తర్వాత అతని నుంచి దేవుడు ఏంటంటే అతని నుంచి ఒక క్వశ్చన్, అంటే ఒకటి ఎగ్జామ్ పెట్టిండు అన్నట్టు. ఏంటంటే నీకు ఏదైతే బాగా దగ్గరున్న వస్తువు, నువ్వు ప్రేమించే వస్తువు ఉందో దానికి నువ్వు త్యాగం చేయాలి. అంటే వాస్తవంగా ఆ పిల్లగాడికి చేయాలి అన్నట్టు లేకుండే ఒక ఎగ్జాంపుల్ చూసేటందుకు అల్లా తరపున పరీక్ష పెట్టిండు. అయితే తండ్రి కొడుకులు ఇద్దరుగా లబ్బాయిక్ అని చెప్పి ఓకే అని చెప్పి ఒప్పుకున్నారు. అయితే ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం అతని కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాం అతను దేవదూత, తండ్రి కొడుకు ఇద్దరు దేవదూతలు. అతనికి ఎప్పుడైతే అతనికి మీద కత్తి పెట్టిండో అది దేవుడి తరపునే మళ్ళీ అక్కడికి ఆ పిల్లగాడు జరిగిపోయి ఒక దేవుడి తరపున ఒక మేకపోతు వచ్చింది. ఆ మేకపోతుని జుబా చేసిర్రు, అంటే కోసిర్రు. అయితే అప్పటి నుంచి దాంతో ఈ ఆచారము ఒకటి ఇస్లాంలో కుర్బానీ ఇవ్వడం అనేది, అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులున్న వ్యక్తులు ఉన్నారో మంచిగా బతుకుతారో వాళ్ళు ఖచ్చితం కుర్బానీ చేయాలి. అంటే ఇస్లాంలో ఒక 5 సెంటెన్స్ ఉన్నాయి. ఫస్ట్ కల్మా, సెకండ్ నమాజ్, మూడోది జకాత్ అంటే ధనవంతులు ఉన్న వాళ్ళు దాంట్లో డబ్బులు అలకించి బీద వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఎట్లాగో మనం ఇన్కమ్ ట్యాక్స్ అంటారో దానికి ట్యాక్స్ బీద వాళ్ళకు అది పంచాలి. 100కు 2.5 రూపాయల కాడికి ఇట్లా తీసి పంచాలి. అది ప్రతి సంవత్సరం పంచుతాం. ఈ రంజాన్ పండుగ కానీ బక్రీద్ పండుగ కానీ ఇది ముఖ్యంగా ఏంటంటే బీద వాళ్ళ పరిస్థితి ఏందనేది అర్థం చేసుకునేందుకు ఒకటి ఇది ఉదాహరణ. బీద వాళ్ళ జీవితాలలో సుఖ సంతోషాలు తేవడానికి ఈ ఉదాహరణ ఈ 2 పండుగలు. అయితే దాంట్లో మళ్ళీ ఇంకొకటి జకాత్ అయిపోయింది, హజ్ ఉంది, తర్వాత ఇంకొకటి కుర్బానీ స్వా దాంట్లో వస్తుంది. అంటే ఎవరైతే డబ్బులు ఉన్నారో వాళ్ళు ఇవి అయితే ఖచ్చితం చేయాలి. అందరూ ఈ సుఖ సంతోషాలతో ఉండాలని, మన మండలే కాకుండా, మన జిల్లానే కాకుండా, మన రాష్ట్రమే కాకుండా, మన దేశమే కాకుండా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అందరి మంచిగా సుఖ సంతోషాలు ఉండాలని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరుచున్నాను. నేను మీ లియాఖత్ అలీ, మండల్ ముస్లిం కమిటీ అధ్యక్షుడిని, మరి జమేతుల్ హింద్ అధ్యక్షుడిని. అందరికీ నా తరపున బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.